ఇది నా లైఫ్. మీరు ఒప్పుకోకపోయినా నా పర్సనల్ లైఫ్. బ్రిడ్జ్ దిగాల్సింది బ్రిడ్జ్ ఎక్కేసాం. కంట పట్టింది యూటర్న్ ఎత్తకడానికి. ఒక్కకపోతే ముందో మొక్క వెనకతలో మొక్క పెడుతుంది. నా చూడండి రా, పొద్దు నుంచి ఆ బ్లాక్ షర్ట్ లో ఉన్నావురా, మార్చవు నువ్వు. ఎవరు స్టోరీలు పెట్టరా బాబు. నీది 4 feet, పూలు 4 feet అనా? కొంచెం ఎవరైనా మామూలు కనిపిస్తాయి. బండి ఎక్కు. What's up my beautiful gentlemen? Welcome back to the Fashion Verse. This is the next day, next vlog అనమాట. పొద్దున మనం చెక్అవుట్ చేస్తున్నాం ప్రస్తుతానికి. We are going to a resort, Sunray Resorts. వైజాగ్లో ఎవరో ఉన్నారు వాళ్ళకి తెలుసు. Sunray Resorts నెక్స్ట్ లెవెల్ ఉంటుంది అనమాట. అక్కడే పెళ్ళి, అక్కడే సంగీత్, అక్కడే మొత్తం ఫన్ అంతా. సో ప్యాకింగ్ అయిపోయింది. కరెంట్లీ వీఆర్ మూవింగ్ అవుట్. అందగాడు బాబు, అందరూ వచ్చారు కదా. అమ్మాయిలు అందరూ స్నానం చేసేవారా? మన అబ్బాయిలు స్నానం చేయలేదు రవి. నీకు ఏంటి 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 ఎక్సైజ్ చేస్తున్నావు? గ్రూమింగ్ గాడ్స్ ఇక్కడ అయినా సరే బాగుంటాం. అతడు సినిమాలోని 10 మంది దిగుతారు కదా విలన్స్, అలా దిగుతున్నారు అనమాట. అలా ఎక్కుతున్నాం మేము. వెనకది లేకంగా బ్యాక్ చూడడానికి నాకేం లేదు. మ్యాప్ పెట్టండి అన్న మళ్ళీ ఇంకొక అరగంట గంట. ఏంటి సాహిత్య? నేను చెప్తానే సార్, మళ్ళీ అక్కడ యూటర్న్ తీసుకోవడానికి విజయనగరం అంటే ఏమైంది మ్యాటర్ చెప్తా. మేము ఇందాకలే ఎప్పుడో 2 hours బ్యాక్ స్టార్ట్ అయ్యాం అనమాట. 2 hours బ్యాక్ ఏంటి అంటే గంట జర్నీ, బట్ 2 hours అయింది. ఒక్క టర్న్ మిస్ అయ్యాం అనమాట. ఒక చిన్న టర్న్. బ్రిడ్జ్ ఎక్కాల్సింది, బ్రిడ్జ్ దిగాల్సింది, బ్రిడ్జ్ ఎక్కేసాం. సరే యూటర్న్ కొట్టేద్దాం అని చెప్పి వెళ్తే ఎంతకీ రాదా యూటర్న్. గంట పట్టింది యూటర్న్ ఎత్తకడానికి. అంటే యూటర్న్ కి గంట, మధ్యలో ఎక్కడా లేదు హైవేలో. అక్కడ చేయాల్సింది మధ్యలో ఎక్కడ రెస్టారెంట్ లో చేసి ఇదిగో మళ్ళీ వీఆర్ గోయింగ్ బ్యాక్. యూటర్న్ కొట్టుకొని వీఆర్ గోయింగ్ బ్యాక్. దట్ ఈస్ వాట్ హ్యాపెండ్. ఇక్కడ రిసార్ట్ లో రిచ్గా లంచ్ చేయాల్సిన మేము ఇక్కడ ప్యారడైజ్ లో తినాల్సి వచ్చింది. అండ్ యూ నో అబౌట్ ప్యారడైజ్. సో గైస్, కేమ్ టు సన్రే రిసార్ట్స్. కెమెరా యాంగిల్ ఎలా పెట్టాను అడగండి, వంగి చూపిస్తున్నాం మీకు. జోడన్స్ ఉన్నాయి కదా, కింద కారు తిరిగి పెట్టేసాను. అందరూ లగేజ్ పెట్టేశారు. నుజ్జు అయిపోయి. ఇట్స్ నాట్ అబౌట్ బయింగ్ స్నీకర్స్ మ్యాన్, ఇట్స్ అబౌట్ మెయింటైనింగ్ దమ్. బట్ దీస్ ఆర్ మై ఫస్ట్ జోర్డన్స్ కదా, కొంచెం ఏదైనా అయితే నొప్పి వస్తూ ఉంటుంది అనమాట. బై ద వే మొత్తం లగేజ్ అంతా డ్రాప్ చేస్తాం. సో ఇప్పుడు బగ్గీ వస్తుంది. బగ్గీ అంటే ఇట్స్ లైక్ ఏ గోల్ఫ్ కార్ట్ అనమాట. సో రిసార్ట్లో మన రిసెప్షన్ నుంచి, అదే పార్కింగ్ నుంచి మన విల్లాగ్ దాకా తీసుకెళ్తుంది అనమాట. అప్పుడు లగేజ్ ఎక్కడి నుంచి మోసుకెళ్ళడం చాలా కష్టం. బాగా సైకిల్స్ ఉన్నాయి కదా, సైకిల్ మీద వెళ్ళిపోదాం. ఒక సైకిల్ వేసుకోండి. సాయితీ వేసుకో, నవ్య వేసుకోటి. వినీత్, నీకు పెద్ద సైకిల్ బాగుంటుంది, తీసుకో. ఇప్పుడు మనం ముందు వినీత్, వెనకలో నేను. అరే అమ్మాయిని వేసుకొని కూర్చోవాల్సిన ఏజ్ ఇది. అది కదా మన వెయిట్లకి ఇది సమానంగా తొక్కాలి. తొక్కకపోతే ముందో మొక్క వెనకతలో మొక్క విడిపోతాం. అరే నాకెంత బ్రేకులు లేవు. నీకు లేవు అంటే నేను గట్టి తొక్కేసి నువ్వు బ్రేక్లు వేస్తే బ్యాక్ సైడ్ నుంచి వీలు చేస్తా. మొత్తం ఎంతమంది పడతాం? 6 5 7 members పడేస్తా. నైస్. లగేజ్ ఇక్కడ నైస్ రా. ట్రై చేసేద్దాం. ఏంటి కొన్నంత వరకు నువ్వు తొక్కోవచ్చు అదే సైకిల్. కావాలంటే నువ్వు బగ్గి మీద కూడా రావచ్చు. రిచ్గా బగ్గి మీద వస్తా. అంటే ఇక్కడ న్యాచురల్ గా రాదా? ఇక్కడ ఏసీయా? ఇక్కడ నాకు అనిపించట్లేదు అర్థం. ఇక్కడ నా చూడన్స్ రా, ఇక్కడ పెట్టి బ్రో జాగ్రత్తగా. బడికి జాగ్రత్త తీసుకెళ్తాను. హాయ్ చెప్పు. పెద్దలు చెప్పిన వాడు వినాలి. మన విల్లాకి వచ్చేసాం. దిస్ ఈజ్ విల్లా 195. ఏ ప్రవీణ్, పొద్దు నుంచి ఆ బ్లాక్ షర్ట్ లో ఉన్నావురా, మార్చవు నువ్వు. నైస్ నైస్. ఇప్పుడు వచ్చారా మీరు? తప్పిపోయారు కదా. పూల్ ఏది? వి వాంట్ పూల్. వేర్ ఇస్ ద పూల్? యాజ్ యూజువల్ టూర్ అవ్వాలి కదా. లెట్స్ స్టార్ట్ ద విల్లా టూర్. దిస్ ఇస్ ఎ డూప్లెక్స్ విల్లా. యూ కెన్ సీ బై ద స్టేర్స్. దిస్ ఈస్ ద వెయిటింగ్ హాల్ అండ్ వీ హ్యావ్ అన్ ఓపెన్ ఏరియా. సో ఇదలా మనం ఓపెన్ చేస్తే వీ కెన్ గో హియర్. వర్షం పడుతున్నప్పుడు వైబ్ చాలా చాలా బాగుంటుంది. ఇక్కడ షవర్ వస్తే ఇంకా బాగున్నా కానీ ఇట్స్ ఓకే. యూ కెన్ నాట్ ఎక్స్పెక్ట్ బాలీ వైబ్స్ కదా ఇన్ వైజాగ్. ఇక్కడ ఒక రూము, ఇక్కడ ఒక రూము, అది వాళ్ళకి. మా గీతం బ్యాచ్ అంటే గీతం కదా. సో మొత్తం ఈ ఫ్రెండ్స్, గీతం ఫ్రెండ్స్ అందరికీ, మా బ్యాచ్ అందరికీ కూడా వీ హ్యావ్ ద అప్స్టేర్స్, హోల్ అప్స్టేర్స్ ఫర్ అస్. సో ఇది చాలా బాగుంటుంది. ఇక్కడ మంచిగా కుర్చీలు తెచ్చుకొని మంచిగా చిన్న ఫన్ ప్లాన్ చేయొచ్చు. కనిపించట్లేదులే నువ్వు. ఇది జూమ్ అవ్వదు. ఇది హాయ్.
We have the beautiful artwork. This is girls' room. Arey, girls' room ఏం చేస్తున్నారు రాను? This is our room. Let's go. మా వాళ్ళు చండాలని చేస్తారు. సో ఒక టీవీ, మంచిగా చైర్స్, మంచిగా మనకి బాత్రూమ్. అరే ఉన్నారంటారు ఎవరైనా? హియర్ దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ నాన్న. నెక్స్ట్ దిస్ ఈజ్ ద బెస్ట్ పార్ట్. ఈ రోజుకి రేపటికి షార్ట్స్ ఇక్కడే చేస్తున్నాం అనమాట. నైస్ కదా. తర్వాత మా గీతం బ్యాచ్తో ఒక మంచి క్రికెట్ మ్యాచ్ చేసాం అనమాట. ఇట్స్ బీన్ సో లాంగ్ చిల్లింగ్ లైక్ దిస్. సందీప్ అన్నతో కలిసి కూడా చాలా రోజులు అయింది. గీతంలో ఉన్నప్పుడు అన్నతో అలా తిరిగేవాళ్ళం అనమాట. ఈవెంట్స్ అని చెప్పి, ర్యాలీస్ అని చెప్పి, యు నో వాట్ ఐ మీన్. ఇది థమ్స్అప్ కదా. నా బీబీఏలో థమ్స్అప్ని అలవాటు చేసింది ఓన్లీ దిస్ గై. మోస్ట్ ఇన్ఫ్లుయెన్షియల్ గై ఇన్ మై బీబీఏ. డ్రెస్ చేంజ్, యూ గోయింగ్ ఫర్ డాన్స్ ప్రాక్టీస్. అంటే మరి సంగీతం అంటే డాన్స్ చేయాలి కదా మరి. అంటే మీకు ఆ క్లిప్పులు చూపిస్తానో తెలియదు కానీ ప్రాక్టీస్ అయితే చేస్తాను. బట్ రియల్ టైంకి వచ్చేటప్పటికి ఐ మైట్ నాట్ డూ ఇట్. సో వీ హ్యావ్ బగ్గీ హియర్. నేను ముందు కూర్చుంటా. ఈ సీట్ నాది. ఈ రైడ్ మాత్రం చాలా బాగుంది. రైడ్ బాగుంది కదా. సరే పడిపోతావు నువ్వు. ఎవరు స్టోరీలు పెట్టరేంట్రా బాబు. పెట్టిన స్టోరీలు యాడ్ చేస్తారు కానీ ఓ మంచి స్టోరీ హీరో వచ్చాడు ఇంతనే. పెళ్లి కొడుకు వాట్సాప్ స్టే చాలా స్టే బాగుంది. లెట్ మీ అప్రిషియేట్ ఆన్ కెమెరా. ఏంటి డాన్స్ అన్నా వాళ్ళు ఏమొచ్చి కపుల్ డాన్స్ అని చెప్పి వాళ్ళు వెళ్ళిపోయారు. అంటే అరే మళ్ళీ తిరిగి అదే పూల్కి వచ్చామరా. సో వీ హ్యావ్ టూ ప్లాన్స్ అనమాట. ఈదర్ డాన్స్ లైక్ ద పూల్. సో డాన్స్ కపుల్ డాన్స్ వాళ్ళు వెళ్ళిపోయారు కాబట్టి కొరియోగ్రాఫర్ని పట్టుకెళ్ళిపోయారు. సో మన కాల్కి మనకు సంబంధం లేదు. హాయ్ చెప్పు. డ్రెస్సులు మ్యాచ్ అనమాట. షార్ట్స్లో ఉన్నాం. ఇది మనకి మొత్తం స్లైడ్ ఉంది. ఈ స్లైడ్ ద్వారా మనకి ఎందుకు వస్తే ఆ ఎంజాయ్మెంట్ వేరు. ఏదో జస్ట్ అరగంట టైం పాస్. అదో మళ్ళీ ఇన్వైట్ గెట్ రెడీ ఫర్ సంగీత్. ఓకే, అంతవరకు మంచిగా పూల్లో ఎంజాయ్ చేసాం. మీట్ అంటే ఈత రాదనమాట. అందుకు స్విమ్మింగ్ రాదు. స్విమ్మింగ్ నేర్చుకోవాలి. అయితే ఏమైంది సాయితీ? నీది 4 feet, పూలు 4 feet అనా? మంచిగా ఆక్రమించోగా జరుగుతుంది. ఎవరైనా మామూలు కనిపిస్తాయి బండి. మనకి ఫ్యాషన్ వర్జ్ అనే నేమ్ ఉన్నా సరే ఫ్రెండ్స్ ఎప్పుడు కూడా ఒక హెల్పర్గానే ఉంటాను. తర్వాత ఫోన్ పే చెప్పుకోవాలి. అప్లై చేసిన తర్వాత వాల్యూమ్ వస్తుంది. దాని తర్వాత యూ మస్ట్ అప్లై. వాట్ ఇస్ ఇట్? మన వాళ్ళకి తెలుసు. సే అప్లై. ఓకే బాగుందా? ఇటా నువ్వు తిప్పేది ఇటా. అది అదే కెమెరా అదే ఏమనుకున్నావు? ఈవీఎస్ గణేష్ చేస్తే ఏదైనా సరే రాల్సింది. నేను ఫార్మల్స్, నువ్వు ట్రెడిషనల్స్ ఇచ్చి పాడేస్తున్నావుగా. గణేష్ సెట్ చేసిన హెయిర్ స్టైల్. నువ్వేంద్రా క్యాజువల్స్ వెనక్కి తిరగరా. ఏంద్రది పాండా. పాండానా? పాండారా? అది ఏ విధంగా ఏ యాంగిల్లో అది పాండాలా కనిపిస్తుందిరా నీకు? నాకు మీకు వాటర్ కనిపిస్తే నాకు లాస్ట్ ఆఫ్ అస్ గేమ్లో స్పోర్ట్స్ కనిపిస్తుంది. ఇఫ్ యూ నో వాట్ ఐ మీన్. ఎవరైతే గేమ్స్ ఫాలో అవుతారో వాళ్ళకి అర్థమవుతుంది. ఇఫ్ యూ నో లాస్ట్ ఆఫ్ అస్ గేమ్ కింద కామెంట్ చేయండి. బై ద వే వాట్ ఈస్ యువర్ ప్లే స్టేషన్ ఫేవరెట్ గేమ్ కింద కామెంట్ చేయండి. ఆర్ ఎల్స్ వాట్ ఈస్ యువర్ ఫేవరెట్ గేమ్? పబ్జీ అనకండి, అది అందరికీ తెలుసు. నైస్ 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 నైస్. మంచి గ్రీనరీ మెయింటైన్ చేస్తున్నారు. పక్కలండి. నైస్. ఏంటంటే కొడుతున్నా? చెమటలో స్మైల్ రాట్లేదు నాకు. డెకరేషన్ అయితే చాలా బాగా చేస్తుంది. ఇది డెకరేషన్ కాదు, దిస్ ఇస్ పార్ట్ ఆఫ్ ద రిసార్ట్. బట్ ఈ ఏరియాలో పడ్డా ఉన్నది ప్రిటీ నైస్. బాయ్స్, సో వ్లాగ్ మధ్యలో క్యారీ అయిపోతుండగా ఇంటరాక్షన్ తగ్గుతుంది అని చెప్పి అనుకోకండి. ఇప్పుడు కూడా వ్లాగ్ చేసినప్పుడు ఏదైనా షూట్ చేసినప్పుడు మీ గురించి ఆలోచిస్తాను అనమాట. మీకు నచ్చుతుందా లేదా, ఏ యాంగిల్ నుంచి షూట్ చేద్దాం, ఏం చెప్దాం, చెప్పేది ఏ విధంగా చెప్తాం, ప్రతిదీ ఆలోచిస్తాను అనమాట. బట్ నాకు ట్రూగా టైం దొరికేది ఏంటంటే ఎండ్ ఆఫ్ ద వ్లాగ్లోనే. ఎందుకంటే మొత్తం అయిపోద్ది కాబట్టి మీతో మంచిగా మాట్లాడి ఎండ్ చేస్తాను ప్రతి వ్లాగ్ని కూడా. సో ఈ వ్లాగ్ కూడా అలాగే ఎంజాయ్ అయిపోతున్నాను అనమాట. సో ఏంటంటే ఇది నా లైఫ్. మీరు ఒప్పుకోకపోయినా నా పర్సనల్ లైఫ్. ఐ షుడెంట్ హ్యావ్ టు డూ దిస్. నేను చేయకపోయినా పర్లేదు, కానీ అందరూ మంచిగా డ్రెస్సులు వేసుకొని నేను ఒక్కడనే కెమెరా హోల్డ్ చేసుకుంటే నేను చాలా ఆడ్గా కనిపిస్తాను అనమాట. వీడేంటి కెమెరా పట్టుకున్నాడు వై అని చెప్పి. బట్ ఐ ప్రియారిటైజ్ యూ. మీకు కంటెంట్ ఇవ్వాలి అని చెప్పి. కంటెంట్ లేక కాదు, నేను అనుకుంటే అరగంటలో చేసేస్తా ఒక లాంగ్ వీడియో, నించొని మాట్లాడటమే కదా. బట్ నా లైఫ్లో కూడా ఏం జరుగుతుంది అని చెప్పి మీకు చూపించాలని చెప్పి నా తాపత్రయం అనమాట.
సో ఫ్యాషన్ వర్జ్ అని ఛానల్ పెట్టుకుని ఎందుకు నువ్వు బ్లాగ్స్ చేస్తానని చెప్పి కొంతమందికి డౌట్ ఉండొచ్చు. బట్ నా లైఫ్ స్టైల్ని చూపించడం కూడా నా రెస్పాన్సిబిలిటీ. నేను ఎలా ఉంటున్నానో అంటే నా వే ఆఫ్ టాకింగ్ ఎలా ఉంటుంది, ఎలా ఇంటరాక్ట్ అవుతున్నానో కొంచెం మీరు అందులో నుంచి ఏదైనా నేర్చుకుంటారేమో అని చెప్పి, అండ్ ఆల్సో మీకు కూడా కొంచెం ఎంటర్టైన్మెంట్ ఉంటుంది కాబట్టి. సో దట్ ఈస్ ద హోల్ రీజన్. అండ్ ఐ హోప్ యూఆర్ గుడ్. ఇఫ్ యూఆర్ డూయింగ్ గుడ్ కింద కామెంట్ చేయండి, హాయ్ అన్న ఐఎమ్ డూయింగ్ గుడ్ అని చెప్పి. ఆర్ ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి మంచిగా, హాయ్ బ్రో హౌ ఆర్ యూ అని చెప్పి. ఐ ఫీల్ వెరీ గుడ్, దిల్ ఖుషి అయిపోతుంది నాకైతే. సో ఇట్స్ ద రేట్ ఆఫ్ BVS Ganesh. లింక్ విల్ బి ఇన్ ద డిస్క్రిప్షన్. అండ్ యాజ్ వెల్ యాజ్ మీకు కానీ బ్లాగ్ నచ్చితే లైక్ చేయండి అండ్ కామెంట్ చేయండి వాట్ ఆర్ యువర్ థాట్స్ అని చెప్పి. బాగున్నానని చెప్పి కామెంట్ చేయండి. మన ఫ్యాషన్ వర్చ్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫర్ మోర్ వ్లాగ్స్ లైక్ దిస్. Hope you enjoy it. See you guys. Good night.